వెల్కమ్ బ్యాక్ అనదర్ న్యూ వీడియో. అండ్ ఈ రోజుకి మన బల్కింగ్ స్టార్ట్ అయ్యి అరౌండ్లీ ఒక 15 days అవుతుంది. పర్లేదు, బల్కింగ్ ఎలా జరుగుతుందంటే నాట్ బ్యాడ్, మరి అంత చెత్తగా ఏం లేదు. బల్కింగ్ అనేసరికి మీల్స్ని ఎప్పుడు మనం చీట్ చేయకూడదు. బల్కింగ్లో బల్కింగ్ అంటే జస్ట్ మన కార్బ్స్ని ఎక్స్ట్రా తీసుకోవాలి అండ్ ఫ్యాట్స్ని హెవీగా కన్జ్యూమ్ చేయాలి. జంక్ని ఎక్కువగా తినకూడదు. జంక్ ఎక్కువగా తిన్న వల్ల ఏమవుతుందంటే మన గట్లో లైక్ ప్రోబయోటిక్స్ అండ్ ప్రీబయోటిక్స్ అనేవి అంటే లైక్ గుడ్ బ్యాక్టీరియా మొత్తం తగ్గిపోతుంది. మన గట్ హెల్త్ బాగోదు కదా. మన గట్ హెల్త్ బాగోకపోతే మన బ్రెయిన్ ఫంక్షన్స్ అని బాగా జరగవు అండ్ మన రికవరీ దెబ్బతింటుంది అండ్ మన మెటబాలిజం కూడా లో అవుతుంది. ఓవరాల్ మన గట్ హెల్త్ ఖరాబ్ అవ్వకుండా చూసుకోవాలి ఎప్పుడైనా సరే. మన మదర్ బిల్డింగ్ కొంచెం ఫాస్ట్ ఉండాలంటే దట్స్ ఇట్. అండ్ ప్రీ వర్కౌట్ మీల్ ప్రిపేర్ చేసుకుంటున్నా ఇప్పుడే. బనానాస్ లేవు, లేకపోతే నైటే ప్రిపేర్ చేసుకునేవాడిని. బనానాస్ లేకపోవడం వల్ల బనానాస్ తెచ్చుకున్న ఒక 20 రూపీస్వి. చూద్దాం. బేసిక్గా ప్రీ వర్కౌట్ మీల్లో కొంచెం కార్బ్స్ని ఎక్కువ తీసుకుంటాను నేను అందరితో పోల్చుకుంటే. ఎందుకంటే లైక్ నా వర్కౌట్ ఇంటెన్సిటీ కొంచెం ఎక్కువ ఉంటుందని నాకు అనిపిస్తుంది. అందుకే నేను కార్బ్స్ కొంచెం ఎక్స్ట్రా ఎక్కువ తీసుకుంటా. ఎక్కువ అంటే బాడీ వెయిట్ ఇంటూ 2 grams తీసుకుంటా. నేను అలానే ఫ్యాట్స్ కూడా ఉంటాయి అండ్ ప్రోటీన్ కూడా ఉంటుంది, అన్నీ బ్యాలెన్స్డ్గా ఉంటాయి. మజిల్ బిల్డింగ్ అనేసరికి అందరూ మంచి టెక్నిక్స్, మంచి వర్కౌట్ టెక్నిక్స్ అండ్ మంచి డైట్ అనుకుంటారు. బట్ మజిల్ బిల్డింగ్లో యాక్చువల్గా మెయిన్ ప్రోగ్రెస్ చేసేది ఏంటంటే మన మైండ్ సెట్. లైక్ మన మైండ్ సెట్ ఎలా ఉండాలంటే ప్రతిరోజు ఒకేలా ఉండాలి. మైండ్ సెట్ డిసైడ్ చేస్తుంది మనం ఫిజిక్ని బిల్డింగ్ ప్రాసెస్ మొత్తాన్ని మన మైండ్ సెట్టే డిసైడ్ చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నాలాగే నేను చేస్తున్న జిమ్లో చాలామంది వస్తారు. బట్ అందరికీ నాలాగా నాదేం గ్రేట్ ఫిజిక్ అనుకోవట్లేదు, బట్ నాలాంటి ఫిజిక్ ఉంటుంది. ఎందుకంటే లైక్ నా మైండ్ సెట్ వేరుగా ఉంటుంది, వాళ్ళ మైండ్ సెట్ వేరుగా ఉంటుంది. లైక్ డైలీ డిసిప్లిన్గా ఉండాలి, చీట్ చేయకూడదు మీల్స్ని, మ్యాక్రోస్ని ఫాలో అవ్వాలి, క్యాలరీస్ని ఫాలో అవ్వాలి, ఇవన్నీ కరెక్ట్గా కన్జ్యూమ్ చేయాలి. చాలా మ్యాటర్స్ ఉంటాయి మైండ్ సెట్ అనేసరికి. చాలామందికి అంటే ప్రతిరోజు ఒకేలా ఉండదు. లైక్ ఈరోజు మార్నింగ్ లేస్తారు, మోటివేషన్ కోసం చూస్తారు, మోటివేషన్ లేకపోతే జిమ్కి వెళ్ళరు. బట్ అలా ఉండకూడదు, డిసిప్లిన్తో ఉండాలి. డిసిప్లిన్తో ఉంటే మజిల్ బిల్డింగ్ ఈజీ. లైక్ మీకు ఇంకో విషయం చెప్తాను చూడు. మనం ఏదైనా సెట్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు మన లైక్ ఏదో జస్ట్ క్యాజువల్గా వచ్చి వర్కౌట్ చేసుకొని వెళ్ళిపోయేటట్టు ఉంటే అక్కడ ఏం రెప్స్ అంటే ఒక హెవీ సెట్స్ చేస్తున్నప్పుడు నాకు ఇప్పుడు బెంచ్ ప్రెస్లో ఒక 80 kg 90 kg. బట్ మనకి చూసే వాళ్ళకి తక్కువ అనిపిస్తుంది నాకు తెలిసి 80 kg 90 kg 100 kg. బట్ యాజ్ ఎ న్యాచురల్ లిఫ్టర్ కదా నాకు చాలా నాకు హెవీ సెట్ అదే ప్రజెంట్ 100 kgతో. ఇప్పుడు నేను ఒక 6 reps ఏదో అని మా బ్రెయిన్లో అనుకుంటే సరిపోదు. నా ఫోకస్ని మొత్తం దాని మీద పెట్టాలి. జస్ట్ నేను క్యాజువల్గా అందరితో మాట్లాడుకొని వర్కౌట్స్ పర్ఫామ్ చేసిన అనుకో, అక్కడ ఏమైనా లైక్ మన మన మజిల్స్లో గ్లైకోజన్ సప్లై సరిగా అవ్వదు అండ్ ఆక్సిజన్ సప్లై సరిగా అవ్వదు అండ్ మన బోన్స్లో కాల్షియం సప్లై సరిగా అవ్వదు. ఎందుకంటే ఓవరాల్ బాడీని కంట్రోల్ చేసేది ఇంత చిన్న మెదడు, లైక్ మన చిన్న బ్రెయిన్. లైక్ మనం ఫోకస్డ్గా ఉండాలంటే మన బ్రెయిన్తో సరిగా ఆలోచించాలి. లైక్ మైండ్ సెట్ని మనం డెవలప్ చేసుకోవాలి. మైండ్ సెట్ని బాగా డెవలప్ చేసుకుంటే మనం స్ట్రాంగ్గా ఉండగలం. దట్స్ ఇట్. ప్రీ వర్కౌట్ మీల్ అయితే ప్రిపేర్ చేసుకున్నా. ఆల్మోస్ట్ ఈరోజు ఒక 50 grams ఆఫ్ బనానాస్ అయితే ఇంక్రీజ్ చేసా. 300 grams తీసుకున్నాం ఈరోజు. ఎందుకంటే ఓట్స్ అనేవి కొంచెం అయిపోయాయి, ఓట్స్ లేవు. ఓట్స్ అరౌండ్లీ ఒక 65 grams వచ్చాయి. అందువల్ల కొంచెం కార్బ్స్ని ఇందులో పెంచా. అలాగే కస్టమైజ్ చేసుకొని తినాలి. లైక్ అందరూ నా డైట్ ప్లాన్ అడుగుతున్నారు. బేసిక్గా నా డైట్ ప్లాన్ అనేది ఎనఫ్. ఎందుకంటే అది నేను జస్ట్ డైట్ ప్లాన్ అంటే ఏముండదు, నా మ్యాక్రోస్ని బ్యాలెన్స్ చేసుకుంటూ కార్బ్స్ని ఫ్యాట్స్ని అండ్ ప్రోటీన్స్ నేను తీసుకుంటా. నా డైట్ ప్లాన్ చూసి మీరు ఫాలో అవడం అనేది బుల్షిట్. మీకు మీ క్యాలరీస్ ఏంటో తెలుసుకోండి ఫస్ట్, మీ మ్యాక్రోస్ ఏంటో తెలుసుకోండి. ఆ మ్యాక్రోస్ని మీరు ఇంట్లో ఉన్న ఫుడ్స్తో మీరు మెజర్ చేసుకొని తినండి. దట్స్ ఇట్. మీ ఫిజిక్ అనేది చేంజ్ అవుతుంది. ఎందుకు చేంజ్ అవ్వదు? ఇప్పుడు నా ఫిజిక్ చేంజ్ అనేది నేను తీసుకునే ఫుడ్స్ కూడా మీరు తీసుకోవాలనుకుంటున్నారు. అలా తీసుకోవడం ఎంతవరకు
బయట కాదు. ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు నేను తిన్న ఫుడ్స్ లైక్ ఏంటంటే నా బాడీకి తగ్గట్టు లైక్ నా మ్యాక్రోస్ తగ్గట్టు నేను డిజైన్ చేసుకున్నా. మీ మ్యాక్రోస్ తగ్గట్టు అండ్ మీ లైక్ మీ విటమిన్ డెఫిషియన్సీ తగ్గట్టు అండ్ మినరల్స్ డెఫిషియన్సీ తగ్గట్టు మీ డైట్ ప్లాన్ మీరే చూస్ చేసుకోవాలని క్రియేట్ చేసుకోవాలి అంతే. అండ్ ప్రీ వర్కౌట్ మీద తింటూ మాట్లాడదాం. అండ్ ఈ రోజుకి సమ్మర్ స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 83 days అయ్యిందంట. ఇందాకే చాట్ జీపీటీని అడిగి తెలుసుకున్నా. ఇంకా ఎన్ని రోజులు ఉందంటే ఇంకా 39 days ఉందంట సమ్మర్. వామ నిన్న అయితే మరీ దారుణంగా ఉంది సమ్మర్. వేడి ఎంత ఉందంటే ఆల్మోస్ట్ 65 దగ్గరికి వెళ్ళిందంట. లైక్ హ్యూమిడిటీ వల్ల. నేను ఉంటుంది వైజాగ్లో ఉంటున్నా. అండ్ సీ వల్ల క్రియేట్ అయిన హ్యూమిడిటీ వల్ల 65 రీచ్ అయిందంట. లిటరలీ చెప్తున్నా, జస్ట్ ఫ్యాన్ వేసుకుని కూర్చున్నా సరే లోపల అనేది చెమటలు పట్టేవి. అలా ఉంది. ఈరోజు అయితే క్లైమేట్ పర్లేదు, కొంచెం వేడిగా ఉంది. కాకపోతే సన్ అనేది ఇంకా రాలే, మనకి మబ్బు వేసినట్టుంది, క్లౌడ్స్ అన్ని వచ్చి. చూద్దాం ఈరోజు జిమ్లో ఎలా ఉంటుందో టెంపరేచర్. లైక్ మొన్న అయితే నేను చేసినప్పుడు అయితే ప్యాంట్ కూడా తడిసిపోయింది. లైక్ జిమ్లో 4 AC ఆన్ చేసినా సరే ప్యాంట్ కూడా తడిసిపోయిందంటే చూడండి మరి ఎంత వేడిగా ఉందో. వెరీ టూ మచ్. ఇంకా 39 days మాత్రమే. 39 days వచ్చుకుంటే సమ్మర్ అనేది కంప్లీట్ అయిపోద్ది. అండ్ వింటర్లోకి మనం వింటర్ కాదు, లైక్ రైనీ సీజన్ కదా, బాగుంటుంది. వింటర్ ఎంత బేగా వస్తే బాగుంటుందా అని వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే వింటర్లో మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ చాలా స్పీడ్ ఉంటుంది, బాగా వర్క్ అవుతా అంతా. అండ్ ఈరోజు మనం జిమ్లో ట్రైన్ చేయబోయే మజిల్స్ వచ్చేసరికి లాట్స్ అండ్ రేడల్స్ అండ్ అప్పర్ బ్యాక్ అండ్ ట్రాప్స్. ఈ 4 parts మనం ట్రైన్ చేయబోతున్నాం ఈరోజు. దట్స్ ఇట్. జిమ్లో కలుద్దాం, వర్కౌట్ చేస్తూ మాట్లాడదాం. ప్రీ వర్కౌట్ మీరు తినేసి జిమ్కి రెడీ అయిపోయి వెళ్ళిపోతా. ఇప్పుడు మనం జిమ్ స్టార్ట్ చేసే ముందు చేసే బేసిక్ వార్మప్స్ మరొకసారి మాట్లాడుకున్నాం ఈరోజు. ఏంటంటే ఈ షోల్డర్ జాయింట్స్ ఉన్నాయి కదా, ఈ బేసిక్గా చేసేదైతే 2 minutes బ్యాక్ వర్కౌట్ అవుతుంది. లైక్ నా లోవర్ బ్యాక్ని వార్మప్ చేస్తాను. లైక్ హ్యాంగ్ అయ్యి 2 పులప్ బార్ ఉంటుంది కదా, పులప్ బార్ ఆ పులప్ బార్తో హ్యాంగ్ అయ్యి జస్ట్ 2 seconds హోల్డ్ చేసి కింద నా హిప్ జాయింట్ని రొటేట్ చేయడం వల్ల నా స్పైన్ కల్స్ మొత్తం ఫ్రీ అయిపోద్ది. దట్స్ ద బేసిక్ వార్మప్ బ్యాక్ వర్కౌట్ అవ్వదు. అండ్ ఇంకా బేసిక్ ఎప్పుడు చేసిందే కాల్స్ని ఇలాగా కాల్ చేసి నా షోల్డర్ జాయింట్స్లో ఉన్న లైక్ నైట్ పడుకున్నప్పుడు అదొక యాక్చువల్ పొజిషన్కి రాదు. లైక్ ఇలా చేయడం వల్ల మళ్ళీ మన షోల్డర్ జాయింట్స్ అనేది యాక్చువల్ పొజిషన్కి వస్తాయి. ఎప్పుడు నేను డైలీ ఫాలో అవుతున్న బేసిక్ వార్మప్స్ ఇవి. లైక్ ఈ వార్మప్స్ చేసే నా ఇంజురీ పర్సంటేజ్ని చాలా తగ్గించుకున్నా. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఓకే, ఎఫెక్టివ్ వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు వార్మప్ చాలా నీడెడ్. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు. దట్స్ ఇట్, అంతే. చూసారా, సౌండ్ వినిపించి ఉంటే మీకు అర్థమై ఉంటుంది. వర్కౌట్ స్టార్ట్ చేద్దాం ఈరోజు. ఇంకా మొదలు పెడదాం. అండ్ ఈరోజు వర్కౌట్లో ఫస్ట్ వేరియేషన్ టీ-బార్ రోస్.
బట్ ఇదేమీ ఎఫెక్టివ్ వెయిట్ కాదు, జస్ట్ వార్మప్ వెయిట్. ఈ వెయిట్తో మన బ్యాక్ మజిల్స్ అన్నిటిని వార్మ్ చేయాలి, దాని తర్వాత మెయిన్ సెట్ స్టార్ట్ అవుతాయి. ఇది వచ్చేసరికి 4 సెట్స్ ఉంటాయి. 4 సెట్ అంటే ఫస్ట్ సెట్ వచ్చేసి వార్మప్ అండ్ వాల్యూమ్ తక్కువ ఉన్నా సరే ఆఫ్టర్గా ట్రై చేయాలి. దట్స్ ఇట్. That's it. పర్లేదు, బాగా వార్మప్ అయింది, బాగా వార్మ్ అయింది, మజిల్ మొత్తం బ్లడ్ ఫ్లో కొంచెం ఇంక్రీజ్ అయినట్టు అనిపిస్తుంది. అండ్ అలానే ప్రజెంట్ వచ్చేసరికి 40 kg, దీనికి ఇంకా ఒక 40 kgకి ఒక 20% అంటే ఎంత, క్యాల్కులేటర్ మ్యాథ్స్ మనం చాలా వీక్. జస్ట్ ఒక 10 kg ఎక్స్ట్రా వేసుకున్నాం, 50 kgతో మెయిన్ సెట్స్ పర్ఫామ్ చేద్దాం. లాస్ట్ వీక్ ఇంకా ఐ థింక్ 225 115 వేసినట్టు గుర్తు. ప్రజెంట్ 40 అయింది, ప్లస్ ఇంకొక 20 వేస్తే 60 అవుతుంది. అది ఇంకా సరిపోద్ది, ట్రై చేయాలి. ఆల్మోస్ట్ 60 kg అండ్ దీంతో ఒక 12 reps ట్రై చేయాలి. వీలైతే ఒక 8 reps అయినా వస్తాయి. అండ్ వర్కౌట్స్లో బేసిక్గా మజిల్ బిల్డింగ్ అనేది వర్కౌట్స్లో లైక్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, వర్కౌట్స్లో మేజర్గా మనం ఫాలో అవ్వాల్సిన ట్రిక్ ఏదైనా ఉందంటే, లైక్ చాలామంది ట్రైనింగ్ టెక్నిక్స్ అనుకుంటారు, అదంతా గురించి ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్. లైక్ మనది ఈ వీక్ లైక్ మన వెయిట్స్ మెజర్ చేసుకోవాలి ఇప్పుడు, లైక్ వీక్కి మన వెయిట్స్ ఇంక్రీజ్ చేయాలి వర్కౌట్స్లో. అప్పుడే మన మజిల్ బిల్డింగ్ ప్రాసెస్ అనేది నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్తుంది. లైక్ ఈ చిన్న బేసిక్ థింగ్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ అంటే ఏంటో. అది ఫాలో అయితే సరిపోద్ది. ట్రైనింగ్ టెక్నిక్స్ అంటారా, లైక్ అది మన మజిల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మన మజిల్ గ్రోత్ అనేది కొంచెం హైగా ఉంటే, లైక్ అంటే ఇప్పుడు బిగినర్ స్టేజ్ లైక్ ఒక 2 kg ఆఫ్ మజిల్ మాస్ ఉండే వాళ్ళు అంటే ప్రో అథ్లెట్స్ యొక్క ట్రైనింగ్ టెక్నిక్స్ ఫాలో అవ్వడం అనేది బుల్షిట్. ఎందుకంటే మీరు వర్కౌట్ చేసినప్పుడు ఒక మేజర్ మజిల్ ఫైబర్ అనేది యాక్టివేట్ అవుతుంది. లైక్ ఆ మేజర్ మజిల్ ఫైబర్ కంటే మన ఎక్స్ట్రా లైక్ చిన్న ఇప్పుడే కొత్త మజిల్ ఫైబర్స్ని గ్రో చేయాలనుకుంటే దాన్ని కొన్ని వేరియేషన్ యాడ్ చేసి ఆ మజిల్ గ్రోత్ చేయడానికి ట్రై చేస్తారు వాళ్ళు. బట్ మనం వాళ్ళు వర్కౌట్స్ ఫాలో అవడం వల్ల మనకేం మజిల్ గ్రోత్ ఉండదు. బేసిక్ వర్కౌట్స్ ఫాలో అవ్వాలి, ప్రోగ్రెసివ్ ఓవర్లోడ్ ఫాలో అవ్వాలి. లైక్ ఇది ఒకటి గుర్తుపెట్టుకుని మీరు ఎప్పుడు ట్రైనింగ్ చేసినా సరే జస్ట్ అలా ట్రైన్ చేయండి. దట్స్ ఇట్. అండ్ ఫస్ట్ వేరియేషన్లో ఫస్ట్ సెట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, అంటే వార్మప్ సెట్ అయింది. ఇది మెయిన్ సెట్స్ ఉండేసరికి 3 ఉంటాయి. దట్స్ ఇట్. కొంచెం ఎఫెక్టివ్గా ట్రైన్ చేయాలి. ఈరోజు హెడ్ఫోన్స్ తెచ్చుకోవడం మర్చిపోయా, ఫోకస్ ఉండట్లే. పర్లేదు, లైక్ ఫోకస్ అంటే ఏం లేదు, మనం వర్కౌట్స్ పర్ఫామ్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉండే సౌండ్స్ వల్ల మన మైండ్ డైవర్ట్ అవుతుంది. లైక్ అందువల్ల నేను మేజర్గా ఎక్కువగా హెడ్ఫోన్స్కి ప్రిఫరెన్స్ ఇస్తాను. అది మెయిన్ రీజన్. లైక్ హెడ్ఫోన్స్ పెట్టుకోవడం వల్ల ఈ వేర్లో చాలా ఇంకా బాడీ డిహైడ్రేట్ అవుతుంది. అన్నీ తెలిసినా సరే హెడ్ఫోన్స్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే చెప్పారు కదా, ఫోకస్ కోసం. దట్స్ ఇట్. నో స్కిల్. ఫస్ట్ వేరియేషన్కి లైక్ అప్పర్ బ్యాక్లో మజిల్స్ అనేవి లైక్ పంప్ అయినట్టు ఫీల్ వస్తుంది. లైక్ టైట్ ఉంది అప్పర్ లాట్స్, అప్పర్ బ్యాక్.
ఆల్మోస్ట్ ఫీల్ అవుతున్నా. హీట్ ఒకటే మనకి మేజర్గా ట్రైనింగ్ డిసప్పాయింట్ చేస్తుంది తప్ప ఫోకస్ అయితే మాత్రం 100% ఉంది. బట్ బాడీ అండ్ టెంపరేచర్ సహకరించట్లా. పర్లేదు, మన వంతు మనం ట్రై చేయాలి ఎప్పటికీ, ప్రతిరోజు. ఇది ఎప్పుడు మన వల్ల కాదు అనుకోకూడదు. మన వల్ల కాదు అంటే ఏం లేదు. వచ్చి అదే బ్రెయిన్లో ఫిక్స్ అయ్యి ఎప్పుడు నేను ట్రైనింగ్లో ఫాలో అయ్యే మేజర్ లైక్ మోటివేషన్ అనుకోవాలి. ఆయన దట్స్ ఇట్. సెకండ్ వేరియేషన్, సెకండ్ సెట్ కొంచెం ఎఫెక్టివ్గా ట్రైన్ చేయాలి. ఈ సెట్ మాత్రం ఫస్ట్ సెట్ అంతా ఎఫెక్టివ్గా ట్రైన్ చేసిన నాకు అనిపించలే. Yeah. 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 వెయిట్ హెవీ ఉంది. బట్ 6 reps కూడా రావట్లే. పర్లేదు, కాంపౌండ్స్ 6 reps ఇది ఎనఫ్. 12 reps అనేది టూ మచ్. ఈ 6 repsలోనే మజిల్ బిల్డింగ్ అనేది కొంచెం ఫాస్ట్ ఉంటుంది. వెయిట్స్ హెవీగా లిఫ్ట్ చేయడానికి ట్రై చేయాలి బస్. దట్స్ ఇట్. ఆల్మోస్ట్ 3 setsకే లైక్ మొత్తం అంతా తడిసిపోయింది ఈరోజు. కనబడుతుంటే నాకు తెలిసి ఆల్మోస్ట్ 3 setsకి మొత్తం డిహైడ్రేట్ అయినట్టుంది బాడీ. ఫుల్ తడిసిపోయింది. అర్థం చేసుకోవచ్చు వైజాగ్లో టెంపరేచర్స్ ఎలా ఉన్నాయని. వెరీ టూ మచ్. ఇది ఎక్స్పెక్ట్ చేయలే నేను ఈ ఇయర్. అండ్ దట్స్ ఇట్. స్టార్ట్ చేద్దాం. లాస్ట్ సెట్. సింగిల్ ఆర్మ్ స్ట్రైట్ ఆర్మ్ పుల్స్. నేను ముందర చేసినంటే లైక్ కర్లీ బార్ ఉంటుంది కదా, బార్తో చేసేవాడిని. లైక్ అంత ఎఫెక్టివ్గా అనిపించేది కదా నాకు. దానికి ఆల్టర్నేటివ్ సెట్ అనుకోవాలి ఇది. లైక్ క్రేజీ ఉంటుంది. సింగిల్ ఆర్మ్తో పుల్ చేసి ఒకసారి ట్రై చేసి చూడండి. లాట్స్ అనేవి మన లోవర్ లాట్స్ని టార్గెట్ చేస్తూ ట్రైన్ చేయొచ్చు ఈ వేరియేషన్లో. క్రేజీ ఉంటుంది ఈ పుల్. కొంచెం ఎఫెక్టివ్ వెయిట్తో ట్రైన్ చేయాలి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. లైక్ ఈ వేరియేషన్ ట్రైన్ చేసినప్పుడు ఆమె అంటే ఇలాగా ఫుల్ స్ట్రైట్ పెట్టకూడదు, ఇలా పుల్ చేసినప్పుడు లైక్ చిన్నది కాల్ చేయాలి. లైక్ ఇలాగా ఇలా మన లాట్ని పుల్ చేయాలి. ఇలా దట్స్ ఇట్. గడిచిపోతుంది బాబా ఈ వేడికి. బాల్ తీరిపోతుంది. చాలా దారుణం. చలో స్టార్ట్ చేద్దాం. ఇది వచ్చేసరికి సెకండ్ సెట్. ఇది కూడా 3 sets ఉంటుంది. వాల్యూమ్ తగ్గించా సమ్మర్ అని. వాల్యూమ్ తక్కువ ఉన్నా సరే ఎక్కువ ట్రైన్ చేయడానికి ట్రై చేస్తుంది ఇప్పుడు. అది మనం రైట్ సెట్.
That's it. Come on. Oh. పైన వర్కౌట్ చేస్తుంటే కింద తడిసిపోతుంది ప్యాంట్ మొత్తం. చాలా వేడిగా ఉంది. పర్లేదు ఇప్పుడు కిటికీలు తీసా. చేయడానికి ఓపిక లేకపోయినా సరే చేస్తున్నా. అది మన డెడికేషన్, అలా ఉంటుంది. బట్ ఏదో ఒక రోజు మారుతుంది. ఫిజిక్స్ చేంజ్ అయినట్టే లైక్ నా ఫ్యూచర్ కూడా మారుతుంది అనుకుంటున్నా. లిటరల్లీ ఇప్పటికి చెప్పాలంటే మొత్తం ఫుల్ స్వెట్ వస్తుంది. లైక్ రన్ చేసినట్టు, రన్నింగ్ చేస్తే అలా స్వెట్ వస్తుంది, అలా వస్తుంది. టెంపరేచర్ అంత ఎక్కువ ఉంది. మళ్ళీ వింటర్ ఎప్పుడు వస్తుందో వెయిటింగ్ ఫర్ వింటర్. దట్స్ ఇట్. ట్రైన్ చేయడం స్టార్ట్ చేయలేదు, ఇంకా లాగ్ ఎక్కువైపోతుంది ఇప్పటికే. ఎయిట్ డ్రాప్స్ వచ్చినట్టు ఉన్నాయి. హ్యాండ్ ఎయిట్ డ్రాప్స్ ట్రై చేయాలి. అబ్బా, ఆల్మోస్ట్. నార్మల్గా ఈ వేరియేషన్ తర్వాత ఫ్లాట్ పుల్ డౌన్స్ చేసేవాడిని, బట్ ఈరోజు అయితే చేసేటట్లేను. ఒక 2 వేరియేషన్ చేసి వర్కౌట్ సెక్షన్ కంప్లీట్ చేసుకుని ఈరోజు ఇంటికి వెళ్ళిపోతా. నెక్స్ట్ వేరియేషన్ వచ్చేసరికి హెయిర్ డల్స్ కోసం కేబుల్ పుల్స్ చేస్తా.
తర్వాత ఏమో ట్రాప్స్ కోసం డంబుల్ స్టాక్స్ కాదు, లైక్ వెయిట్స్ని చేతిలో పెట్టుకుంటా. 20 kg ప్లేట్స్ని, 25 kg ప్లేట్స్ని చేతిలో పెట్టుకొని స్ట్రక్స్ చేస్తా ట్రాప్స్ కోసం. జస్ట్ అది లాస్ట్ వేరియేషన్. అది చేసి కంప్లీట్ చేసుకొని ఈరోజు వర్కౌట్ అయితే కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతాను. ఈరోజు చేసి ఒప్పులేదు, బాడీ లిటరలీ ఫుల్ డిహైడ్రేట్ అయిపోతుంది. స్వెట్ టూ మచ్ వస్తుంది, స్వెట్ మొత్తం తడిచిపోయింది ఇప్పటికే. దట్స్ ఇట్, లాస్ట్ సెట్ ఆఫ్ డంబుల్ రోస్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, లైక్ ఈ వేరియేషన్ చేస్తున్నప్పుడు, లైక్ మన రైడర్స్ని ట్రైన్ చేస్తున్నప్పుడు, లైక్ దీని పొజిషన్ అప్పుడు మన షోల్డర్కి ఒక స్టెప్ డౌన్ ఉంటే కరెక్ట్ ఉంటుంది. ఎందుకంటే పుల్ చేసినప్పుడు లైక్ మన రేడల్స్ ఇన్వాల్వ్ ఉంటే, లైక్ టూ మచ్ హైట్ పెట్టుకున్నాం అనుకో, రేడల్స్ కంటే ట్రాప్స్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతాయి. రేడల్స్ పొజిషన్, యాక్చువల్ పొజిషన్ ఇది, లైక్ దీని మూమెంట్, దీని రేంజ్ ఆఫ్ మోషన్ ఇలా ఉంటుంది. కాబట్టి మన షోల్డర్ విత్కి కొంచెం పెట్టుకుంటే లైక్ పుల్ చేయడానికి బాగుంటుంది, ఫుల్గా స్ట్రెచ్ దొరుకుతుంది. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కొత్త వాళ్ళు వేరియేషన్ ట్రై చేద్దాం అనుకుంటే, that's it. ఇప్పటికీ ఆల్మోస్ట్ బ్యాక్ ట్రైనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. రేడల్స్ని ట్రైన్ చేస్తున్నా. పంప్ ఒకసారి చెక్ చేసుకుందాం ఎలా ఉందో. ఈరోజు ఫుల్ ఫోకస్గా చేయకపోయినా సరే పర్లేదు. ఈ కింద పార్ట్ 2 రోజులు రిలాక్స్ కండిషన్ అండ్ బ్యాక్. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. మీకు ఎలా అనిపించింది ఇది కండిషన్ టుడే ఇంత వేడిలో కూడా. కొంచెం మజిల్ డ్రాప్ అయ్యి అనిపిస్తుంది. వాటర్ లైక్ మజిల్లో గ్లైకోజన్ తగ్గింది కదా, బాడీ ఎక్కువ డిహైడ్రేట్ అవుతుంది, దానివల్ల వాటర్ అనేది బయటకు వస్తుంది.
దానివల్ల కొంచెం మజిల్ గ్రోత్ డౌన్ అని కనిపిస్తుంది అంతే. ఆల్మోస్ట్ 2 వేరియేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇంకో లాస్ట్ వేరియేషన్ ఉంది, అది చేసి ఈరోజు వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నాం అంతే. ఇవాళకి రెస్ట్ మస్ట్ షూడ్. రన్నింగ్ ఎంత చేసాను కాదు, జస్ట్ నాకు ఇప్పుడు బాగా జరిగింది రేపు చూసుకున్నాను. ఫస్ట్ అన్ని బాగా ఫోకస్ చేయాలి. ఐ థింక్ ఇంకో వేరియేషన్ ఇంకో సెట్ చేయాలనిపిస్తుంది. ఇందుకు ఈ మజిల్ ఇంకా ట్రైన్ చేయడానికి ఇది ఇంకా పెట్టి కావాలి. ఇంకో సెట్ చేసి కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తున్నాం. ఫైనలీ లాస్ట్ సెట్, లాస్ట్ వేరియేషన్. కమాన్, స్టార్టింగ్ ఫోకస్ ఇప్పుడు వరకు ఉంది. ఫోకస్ ఎక్కడ తగ్గలే. ఈ క్లైమేట్ ఒకటి సహకరించట్లేదు, మరి టూ మచ్గా ఉంది వేడి. ఇంకంతే కంప్లీట్ అయిపోయినట్టే వేరియేషన్స్, వర్కౌట్స్ కూడా. ఫిజిక్ కండిషన్ ఎలా ఉందో కమెంట్ చేయండి. లిటరల్లీ ఇదంతా చెమట, మీకు ఇంకేదో అనుకోవద్దు. దట్స్ ఇట్, వర్కౌట్ ఇస్ కంప్లీటెడ్.